మార్కెట్లో పిల్లలకు వివిధ రకాల డైపర్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు మూత్రం, మల విసర్జన చేసినా ఈజీగా చేంజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో అయితే బిడ్డ ఎన్నిసార్లు మలమూత్రం చేస్తే అన్నిసార్లు నీటితో శుభ్రం చేయాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ఆ తిప్పలు లేవు. శిశువుకు డైపర్ వేసి బయటకు తీసుకెళ్లడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బిడ్డకు ఎలా డైపర్ చేస్తారు అనేది పాయింట్. ఎందుకంటే దానిని వేసే పద్ధతి కూడా పిల్లల అనారోగ్యానికి కారణమవుతుందట. పూర్వకాలంలో చిన్నపిల్లలకు క్లాత్తో తయారు చేసిన ఇన్నర్స్ వేసేవారు. ఇది త్రిభుజాకారంలో ఉండేది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. వీటిని కాటన్ క్లాత్తో తయారు చేస్తారు. పిల్లలు మలమూత్ర విసర్జన చేస్తే వాటిని శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించేవారు. ఈ కాటన్ క్లాతులు చాలా మెత్తగా ఉన్నప్పటికీ అందులో నుంచి మూత్రం, మలం బయటకొచ్చేవి. ప్రస్తుత కాలంలో పిల్లలకు గంటలు గంటలు డైపర్లు వేసి ఉంచడం చూస్తూనే ఉన్నాం. డైపర్ నిండిన తరువాతే వాటిని తొలగిస్తారు. 2 నుంచి 3 ఏళ్ల పిల్లలకు కూడా డైపర్లు వేస్తుంటారు. పిల్లలు మలమూత్ర విసర్జన చేస్తే వాటిని తీసెయ్యాలి. అయితే డైపర్ వేసే ముందు తల్లులు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. డైపర్ వేసే ముందు పిల్లలకు ఆయిల్, మరేదైనా క్రీమ్తో మాయిశ్చరైజింగ్ చేయాలి. చిన్నపిల్లలకు ఎప్పుడూ డైపర్లు వేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. డైపర్లోనే మలమూత్ర విసర్జన చేసి దానిని కాసేపు అలాగే ఉంచడం వల్ల యాసిడిక్, ఆల్కలిన్ బ్యాక్టీరియా కలిసిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. డైపర్లను ఉపయోగించడం వల్ల పిల్లల చర్మం దెబ్బతింటుంది. డైపర్ ఎక్కువసేపు వేసి ఉంచడం వల్ల దద్దుర్లొస్తాయి. ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. డైపర్లు ఎక్కువ సమయం వేసి ఉంచడం వల్ల పిల్లలు చికాకు పడతారు, ఏడుస్తారు. డైపర్లు ఎక్కువగా వేయడం వల్ల పిల్లలు తమకు మూత్రం వస్తుందనే విషయాన్ని చెప్పడంలో ఆలస్యం చేస్తారు. చిన్న నవజాత శిశువులకు మాత్రమే డైపర్లు వేయాలి. ఎందుకంటే నవజాత శిశువులు మాత్రమే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తారు. శిశువు 2-3 సార్లు ఏడిస్తే డైపర్ మార్చాలి. డైపర్ నిండేంత వరకు అలాగే ఉంచితే పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలు డైపర్లో మల విసర్జన చేస్తే వెంటనే మార్చేయాలి. నీటితో కడగాలి. 24 గంటలు డైపర్లు వేసి ఉంచొద్దు.